యెస్. ఇది గూడా ఇంక బడవని ముచ్చటే. ఇప్పుడు ఎందుకు నేను ఇది పెట్టానంటే కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం 10 మంది ఎమ్మెల్యేలంటే పరిస్థితి అలాగే ఉంది. సుప్రీం కోర్ట్ నుంచి 10 మందికి నోటీసులు రావడము, ఏ నిమిషానైనా గూడా అనర్హత వేటు పడతదేమన్న భయంతో 10 మంది ఎమ్మెల్యేలు ఈరోజు ఉగ్గబట్టుకొని ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి అన్నట్టుగా ఉంది. 10 ఏండ్ల పాటు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మంచి మంచి పదవులు బీఆర్ఎస్‌లో అనుభవించిన వాళ్ళే ఉన్నారు. దాంట్లో కడియం అయితేంది, పోచారం అయితేంది, దానం కావచ్చు, ఇంకొకరు కావచ్చు. కానీ ఎట్లుంటదనంటే మనకు మళ్ళా ప్రభుత్వంలో మనం లేకపోతే చాలా ఇబ్బంది. కొందరు ఎట్లా అంటే గవర్నమెంట్ ఉంటేనే ఉండాలి, లేకపోతే ఉండొద్దు. పోయిరు పెండింగ్ బిల్లులు కావచ్చు, సెటిల్మెంట్లు కావచ్చు, రియల్ ఎస్టేట్లు కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, కర్ణుడి సావుకు 1,00,000 కారణాలు అన్నట్టుగా ఆయన నేను ఒక గేటు తెరిచినా, ఒక గేటు తెరిస్తేనే 10 మంది ఎమ్మెల్యేలు వస్తారు, 2 గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ అంతా ఖాళీ అవుతుంది అన్నారు. కానీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అనంటే అసలు మేము కాంగ్రెస్ పార్టీలో చేరినామని చెప్పుకోలేని పరిస్థితిలో ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బాలకృష్ణ మోహన్ రెడ్డి చూసిరు కదా, వాళ్ళు ఏదో ఫ్లెక్సీలో ఫోటో వేసుకుంటే ఆయన కేసు పెట్టిండు. నా ఫోటో పెట్టుకున్నారు, లేదు నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాను. ఇంత లొల్లి పెట్టుకుంటున్న అరకెపూడి గాంధీ కూడా లేదు నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. ఇక గూడెం మహిపాల్ రెడ్డి అయితే ఏకంగా నా ఇష్టం ఉంటే నేను ఇప్పుడున్న సీఎం ఫోటో పెట్టుకుంటా, లేకపోతే నేను కేసీఆర్ ఫోటో ఉంటే తప్పేంటి అని. ఇక దానం నాగేందర్ యూటర్న్ చేసి ఎట్లా మాట్లాడాలో చూసినాం ఇక ఆయనని. ఎందుకు? వీళ్ళకేమో బీఆర్ఎస్ మీద ప్రేమ ఉండి కాదు, లేకపోతే కేసీఆర్ మీద అభిమానం ఉండి కాదు, స్వార్థ రాజకీయం. ఇప్పుడు అనర్హత వేటు పడిందనుకో, ఇక ఆయనేమో రేవంత్ రెడ్డి ఏం 10 మందిని పట్టించుకున్న తీరులో ఎక్కడా కనపడతలేదు. ఉంటే ఉండ్రి, పోతే పోర్రి. నేనైతే రమ్మన్నా. ఆ రమ్మనేటప్పుడు వీళ్ళన్నా ఒక్క క్షణము కూడా ఆలోచించలేదు. ఒక 2-3 తప్పితే, అందుకే మిగతా వాళ్ళకు 7 మంది అయితే ఏమి అవాకులు చవాకులు పేలకుండా అటు బీఆర్ఎస్ నేత పైన కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ పైన ఎందుకైనా మంచిదేమనుకుంటే కొంచెం జాగ్రత్త వహించారు. ఇక 2-3 అయితే వాళ్ళకి ఇంకా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము నేను ఎందుకు బయటకు వచ్చాను, అది అట్లా జరిగింది, ఇది ఇట్లా తప్పు జరిగింది, అది అట్లా మారాలి, ఇది ఇట్లా మారాలని వాళ్ళు కొన్ని నీతులు సూక్తులు చెప్పారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు కూడా అనవసరంగా వచ్చినాం మేము. ఈ రేవంత్ రెడ్డి మాటలు నమ్ముకొని వస్తే ఇటు కాన్స్టిట్యున్సీలో విలువ లేదు, ఇటు చూస్తే పార్టీలో విలువ లేదు, కనీసం ఆయన గలవడు, ఏం మాట్లాడు. ఆ రోజు ఏవైతే మాటలు చెప్పిండో రానిక కొందరిని బెదిరించి తీసుకున్నారు, కొందరికి మీకేదో ఒకటి ఇస్తామని చెప్పిన నేపథ్యంలో వచ్చిరు 10 మంది. ఏదైతే ఎవరైనా కూడా ఫ్రీగా అయితే రారు కాబట్టి ఏది ఇప్పుడున్న పరిస్థితులలో. ఈ నేపథ్యంలో ఏమైందిగా ఈ సుప్రీంకోర్టు ఈ అనర్హత వేటు ఇవంతా కూడా వీళ్ళని కలవరపరుస్తుంది. సో ఆల్మోస్ట్ ఒక 7 మంది అయితే కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం చూస్తున్నారట. మాట్లాడదాం ఒకసారి వీలుంటే, ఎందుకంటే ఆల్రెడీ మేము పార్టీ మారలేదని చెప్పినాం కాబట్టి ఇక మేము ఇంట్లోనే ఉంటాము, మాకు ఒకసారి అపాయింట్మెంట్ ఇయ్యరు అని అడుగుతున్నారంట. కానీ మరొక వైపు కేటీఆర్ అని చెప్పి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైనా వస్తామంటే తీసుకునే ప్రసక్తే లేదని చెప్పారు. నేను అదే చెప్తాను కదా, ఇది ప్రేమతోటో అభిమానంతోటో కాదు. వాళ్ళు రేపు బై ఎలక్షన్స్ వస్తే ఆ బై ఎలక్షన్లో మనం నెగ్గేమా, ప్లస్ ఆ బై ఎలక్షన్లో వీళ్ళకే టికెట్లు ఇస్తారన్న గ్యారంటీ కూడా లేదు. ఫర్ సపోజ్ రేపు దానం నాగేందర్ ఉన్నాడు ఖైరతాబాద్, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. దానం నాగేందర్ పోటీ చేస్తాడా, పోటీ చేస్తే గెలుస్తాడా? ఇప్పుడు ఇన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. పోనీ ఇందులో అనర్హత వేటు పడితే ఈ 10 మందికి కాంగ్రెస్ పార్టీ ఏమైనా సీట్లు ఇస్తుందంటే అది గ్యారంటీ లేదు. ఒకవేళ ఇచ్చిన ప్రజలు కనీసంగా ప్రచారానికి పోదామన్నా కూడా కాలు బయట పెట్టలేని పరిస్థితిలో ఉన్నాం. దానికంటే మెరుగు కదా, 1.5 కాలం అయింది, ఏదో జరుగుతుంది అనుకున్నాం, ఏమీ జరగలేదు. అన్నున్నలకే ఇంతవరకు మంత్రి పదవులకు దిక్కు లేదు. పదవుల కోసం ఇటు కార్పొరేషన్ నుంచి మొదలు పెడితే ఇంకొంచెం పెద్ద స్థాయి పదవుల కోసం ఆల్రెడీ దీపాదాశ ముంచికే కోట్లు గట్టబెట్టిరట. ఎన్ని బయటకు వస్తున్నాయి వార్తలు. ఇక ఇట్లాంటి నేపథ్యంలో పక్కపాటి నుంచి వచ్చిన వాళ్ళకు ఆడ మల్రెడ్డి రంగారెడ్డి చెప్తుండు, నాకు మంత్రి పదవి ఇవ్వాలి, లేకపోతే నేను రాజీనామా చేస్తాను. ఇక మరొక వైపు నేను మంత్రి పదవి ఇస్తానంటేనే కదా నేను బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిందని చెప్పేసి ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి చెప్తున్న వైనం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ 10 మందికి ఏం పదవులు వస్తాయి? పదవులు రావు, సెటిల్మెంట్లు కావు, పైసలు లేవు, ఏవి లేవు, ఏ దందాలకు లేవు. ఆడికి ఆల్రెడీ అంటున్నాడు కదా, అనవసరంగా ఎమ్మెల్యేలు సెటిల్మెంట్లలో భూదందాల్లో చేతులు దురుస్తున్నారు, కాళ్ళు దురుస్తున్నారు అనేసి ఆల్రెడీ సాక్షాత్తు ఆ పార్టీ సీఎంఏ చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన సీఎంఏ చెప్తుంది. ఇంక ఈ నేపథ్యంలో ఈ 10 మంది ఇంకేం చేయాలి? ఇప్పుడు అవకాశం కోసం చూస్తున్నారు. ఇస్తే ప్రయత్నం చేసి ఎందుకు మేము ఏ పరిస్థితిలో మేము పోవాల్సి వచ్చింది అంటే మమ్మల్ని ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసినట్టు రేవంత్ రెడ్డి మమ్మల్ని, అంటే అరకపూడి గాంధీనేమో ఇగో ఇది చేసిండు, నా ఇలాకాలో ఉన్న చెరువులు ఎక్కువ ఉన్నాయి, చెరువులు కబ్జాకు గురైనాయి, సో నన్ను బెదిరించిండు, నాది భూమికి సంబంధించిన 100 ఎకరాల భూమికి సంబంధించి భూ కబ్జాలు ఉన్నాయి, సో లేకపోతే నన్ను బెదిరించును అని.
ఇక మీకు తెలిసింది కదా గూడెం మైపాలరెడ్డి సంగతి అయితే ఆయనది సేమ్. ఇక ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరివి ఈ భూదందాలేనాయి. భూదందాలు, రియల్ ఎస్టేట్లు, వెంచర్స్. ఈ నేపథ్యంలో ఏం చేయాలి? సో మేము ఆ పరిస్థితిలో పోయినాం. నిజంగా మీకు ఎక్కడ మేము వెన్నుపోటు పడవాలని కాదు, మిమ్మల్ని ఏదో చేయాలని కాదు, మేము పోవడానికి కారణం ఏంది అని అంటే ఈ నేపథ్యంలో పోయినాము అని వాళ్ళు అవకాశం ఇస్తే, కేసీఆర్ అవకాశం ఇస్తే చెప్పుకోవాలన్న దాంట్లో ఉన్నారట. సో ఇదెవరో కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే మాట్లాడుకుంటున్న నేపథ్యం. మేము ఉండలేమురా బయ్యడా, ఆడనే మంచిగుంది మాకు. సో కడియము ఆయన ఉండి నాకు డిప్యూటీ సీఎం ఇచ్చి నాకెంత గౌరవం ఇచ్చిండు, నేను అనవసరంగా నేను దాన్ని తన్నుకొని ఆయన దగ్గర నేను విలువ కొట్టుకొని వచ్చినాను అని చెప్పి. సో పోచారంకి ఇచ్చిన విలువ కావచ్చు, కడియంకి ఇచ్చిన విలువ కావచ్చు, దానంకి ఇచ్చిన విలువ కావచ్చు, ఇటు గూడెం మైపాలరెడ్డికి కావచ్చు, ఇలా చాలా అద్భుతంగా ఉన్నాము. అక్కడ నీడికొస్తే మమ్మల్ని ఏదో అందలం ఎక్కిస్తామని చెప్తే కనీసంగా కాన్స్టిట్యున్సీలో కార్యకర్త కూడా మమ్మల్ని గౌరవించడం లేదు, మమ్మల్ని ఒక లీడర్గా చూడట్లేదు, ఒక ఎమ్మెల్యేగా చూడట్లేదు. మా పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంది. కాబట్టి అదే బెటర్ ఏమో, మేము ఆడనే గౌరవంగా ఉన్నాము. సో కనీసం మేము ఏ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి రావాల్సి వచ్చిందనేసి ఆ పెద్ద ఆయన అపాయింట్మెంట్ ఇస్తే మేము చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఎందుకు? తప్పదు. అనర్హత వేటు పడితే ఒక్కరు గెలిచే అవకాశం కూడా లేదు. కారణం ఏంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు కదా. ఏ సభలలో ఎంత మాట్లాడినా కూడా ముఖ్యమంత్రికే దిక్కు లేదు. నన్ను సంవత్సరానికే దిగిపోమ్మంటున్నారు, పాలమూరు బిడ్డపై ఇంత పగన అంటున్నాడు. అంటే ఎవరు దిగిపోమ్మన్నారు? అసలు రాహుల్ గాంధీ దిగిపోమ్మంటున్నాడా? మోడీ దిగిపోమ్మన్నాడు. ఎందుకంటే మన రాహుల్ గాంధీని కలిసి అక్కడి నుంచి మోదీని కలిసి వచ్చింది కదా ప్రధానమంత్రి. మరి ఈ ఇద్దరు ఇట్లా అసలు రేవంత్ రెడ్డిని ఎవరు దిగిపోమ్మన్నాడు? ఆ ఆవేదన అంతా ఆయన పోయి తీసుకుపోయి ఆయన సభలో మాట్లాడిన, వనపర్తి సభలో మాట్లాడిన విషయాలు కూడా చూసినాం. ఆయన పదవి ఆయన కాపాడుకోనికే చాలా కష్టం అవుతుంది. చాలా నా పదవి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో అన్న నేపథ్యంలో ఇంకా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి పట్టించుకునే అంత ఇది ఉందా? అందుకనే వాళ్ళు కూడా కాల్లో ఎల్లో పట్టుకుందాం, ఉండి మేము ఇంట్లోనే ఉన్నామని చెప్పుకుంటే అయిపోద్ది కదా. అంటే రెడ్టికి చెడ్డ రేవడిలాగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఉండలేరు, పోలేరు. బాజాబ్తో మేము కాంగ్రెస్ కండువా కప్పుకున్నామని చెప్పుకోలేని దుస్థితి.